కోనేరు ప్రసాద్కి సంబంధించి ఎంఆర్ ప్రాపర్టీస్కి సంబంధించి దాంట్లో ఆయన ఉన్నాడు. ఇప్పుడు గాలి జనార్దన్ ఓఎంసీకి సంబంధించి గాలి జనార్దన్ రెడ్డి కానీ శ్రీనివాస్ రెడ్డి కానీ వాళ్ళు ఉన్నారు. రేపు జగన్మోహన్ రెడ్డిని సిబిఐ విచారణ కోసము గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో మనం దాని గురించి మాట్లాడే ముందు ఒకసారి మా రిపోర్టర్ని ఈ తాజా ఈ పరిణామం గురించి వివరాలు అడుగుతామండి. కమల్ కోనేరు ప్రసాద్ అరెస్ట్ ఎప్పుడు జరిగింది అసలు? కమల్ ఆడియో క్లారిటీ లేదు. ఆడియో క్లారిటీ వచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడదాం. తులసిరెడ్డి గారు, ఇప్పుడు ఇక్కడ కొందరిని విచారించేది ఉంటుంది. మామూలుగా ఈ కేసు వచ్చినప్పుడు ఆ కేసులకు సంబంధించి సిబిఐ వాళ్ళు వాళ్ళ ప్రొసీజర్ ప్రకారం పోవడం జరుగుతుంది. ఆ ప్రొసీజర్లో కొందరిని అరెస్ట్ చేసే వాళ్ళకి వచ్చేసి ఆరోపణలు ఎక్కువ ఉన్నప్పుడు అరెస్ట్ చేసే సందర్భం ఉంటుంది. కొందరిని విచారించే ఇన్ఫర్మేషన్ మేరకు వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు విచారించేది ఉంటుంది. ఇప్పుడు ఎంఆర్ ప్రాపర్టీకి సంబంధించి ఈవెన్ ఇల్లా కొన్నారని చెప్పేసి అక్కడ డి శ్రీనివాస్ గారిని కూడా విచారించడం జరిగింది. బొత్స సత్యనారాయణ గారిని విచారించడం జరిగింది. అక్కడ వాళ్ళకు వచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి ఆ విచారణ అనేది ఉంటుంది. దాంట్లో ఉన్నటువంటి సీరియస్నెస్ బట్టి వాళ్ళకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ బట్టి దాన్ని బట్టి జస్ట్ విచారించి పోవడమా లేకుంటే అరెస్ట్ చేయడం అనేది దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ కూడా దేశంలో ఓఎంసీకి సంబంధించి సబితా రెడ్డి గారిని కూడా ప్రశ్నించడం జరిగింది. అధికారుల సంబంధించి శ్రీలక్ష్మి గారిని, రాజగోపాల్ గారిని వారిని విచారించడం జరిగింది. ఇప్పుడు జగన్ గారిని సాక్షిగానే ఈ కేసులో ఓఎంసీ కేసులో పిలిచారని చెప్పి ఇంతకుముందే ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్పారండి. గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించినటువంటి అంశంలో జగన్ గారిని సాక్షిగానే పిలిచారని మీరు అనుకుంటున్నారా, లేకపోతే ఇంతకుముందు ఏదైతే ఇద్దరి మధ్య సంబంధం ఉన్నది రెడ్ గోల్డ్ ఎంటర్ప్రైజెస్ కు సంబంధించి ఆ అంశంలో పిలిచారని అనుకుంటున్నారా మీరు? అంటే ఇన్ఫర్మేషన్ వాళ్ళకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మేరకు అది విచారణలో తెలుస్తుంది. కాబట్టి ఇప్పుడు నాకు తెలిసి అది విచారణకు పిలిపించినట్టు ఉంది. ఆ విచారణలో బహుశా మరి పేపర్లో వచ్చిన దాన్ని బట్టి ఈ ఓఎంసీ గనుల్లో కూడా ఇండైరెక్ట్గా గాలి జనార్దన్ రెడ్డి గారితో పాటు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఓఎంసీలో వాటా ఉంది అని ఒక ఇండైరెక్ట్గా దానికి అంటే పేపర్లో చూడమే, అది మనము కన్ఫర్మేషన్ కాదు, అది ఓఎంసీకి సంబంధించి వీళ్ళు చేసిన ఆరోపణ అండి. ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ చాలాసార్లు కూడా ఆరోపణ చేసింది. ప్రధానంగా ఆరోపణ ఏంటంటే ఈ రెడ్ గోల్డ్ అనే కంపెనీ ఓఎంసీ తోటి ఒక ఒప్పందానికి వచ్చింది. ఆ ఒప్పందం ప్రకారం 50% జరిగిన తవ్వకాలు ఆపరేషనల్ కాస్ట్ తోటి ఇచ్చేసేయాలి రెడ్ గోల్డ్కి. రెడ్ గోల్డ్కి ఎందుకు ఇవ్వాలి అంటే రెడ్ గోల్డ్ వాళ్ళకి ఏమిస్తుందంటే కన్సల్టెన్సీ ఇస్తుంది. కన్సల్టెన్సీ అంటే ఏంటి? లైసెన్సులు ఇప్పించడం, అనుమతులు ఇప్పించడం ప్రభుత్వం దగ్గర నుంచి. తెలుగుదేశం పార్టీ అప్పుడు చేసిన ఆరోపణ అదే ఆరోపణ ఇప్పుడు యాక్చువల్గా కేసులో కూడా పెట్టారు. అదేంటంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన సహాయానికి బదులుగా ఓఎంసీ గాలి జనార్దన్ రెడ్డి కంపెనీ 50% తవ్వకాలని తొమ్మిది కాస్ట్ ఆపరేషనల్ కాస్ట్ తోటి 5% కలుపుకొని ఇచ్చారు. తద్వారా కొంత డబ్బు ఆ కంపెనీకి వెళ్ళింది. ఆ కంపెనీ నుంచి మళ్ళీ జగన్ కంపెనీలో వాటిని పెట్టుబడులుగా పెట్టారనేది ఆరోపణ. నేను అనుకుంటే ఈ ఆరోపణకు సంబంధించి ప్రస్తుతం పిలిచారు. ఓఎంసీలో పెరగడానికి ఇంకేమీ లేదు జగన్ గారికి సంబంధం. నిజానికి ఇదే ప్రధానమైనటువంటి ఆరోపణ. అదే దానికి ఇండైరెక్ట్ లింక్. ఓఎంసీకి గాలి జనార్దన్ రెడ్డి గారు చైర్మన్ గా డైరెక్టర్ గా అయింది 2002లోనే. ఒక విధంగా అనుకుంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడే అంతకుముందు రామ్మోహన్ రెడ్డి నుండి గాలి జనార్దన్ రెడ్డికి ఓఎంసీ ఎంటర్ కాయింది. సరే, దాని తర్వాత 2007లో ఈ యొక్క ఆర్ఆర్ గ్లోబల్, ఈ యొక్క రెడ్ గోల్డ్ కానీ ఆర్ఆర్ గ్లోబల్ కానీ ఇవి 23/10/2007 స్థాపితమైనట్టు. దీంట్లో సజ్జల దివాకర్ రెడ్డి గారు దానికి చైర్మన్ గాను, నర్రెడ్డి సంగిరెడ్డి, జి మురళీధర్ అనే వాళ్ళు మెంబర్స్ గాను ఉన్నట్టుగా ఆర్ఆర్ గ్లోబల్ 2007లో స్థాపితమైనట్టు. వాళ్ళు మీరు చెప్పినట్టు కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళకి అందించినందుకు గాను ఓఎంసీ వాళ్ళు దాదాపు 50% ఇచ్చేటట్టుగా ఉన్నట్టు. అది ఏంటంటే అంటే డబ్బులు అక్కడి నుండి ఇక్కడ రావడము. ఇక్కడ నుండి సజ్జల దివాకర్ రెడ్డి గారి బ్రదర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు డైరెక్టర్గా ఉండే జగతి పబ్లికేషన్స్ కానీ ఇందిరా టెలివిజన్లో కానీ జగన్మోహన్ రెడ్డి గారు కానీ ఓవరాల్ గా
అనేది ఒక ఆరోపణ. వాళ్ళకి వచ్చే ఇన్ఫర్మేషన్ వరకు బహుశా విచారించడానికి పిలిచారు. ఇప్పుడు కోనేరు ప్రసాద్ అరెస్టు బహుశా ఇవాళ పెద్ద పరిణామంగా చెప్పుకోవాలండి. మా రిపోర్టర్ కమల్ ఇప్పుడు మళ్ళీ లైన్లోకి వచ్చారు. కమల్, చెప్పండి, ఎప్పుడు అరెస్ట్ చేశారు, ఎక్కడి నుంచి అరెస్ట్ చేశారు కోనేరు ప్రసాద్ని? చంద్రబాబు ముఖ్యమంత్రి అయినటువంటి వాళ్ళు వీళ్ళ రాష్ట్ర గెలిచిన హయాంలో కానీ కీలక పాత్ర పోషించి ఛత్తీస్గఢ్ లో కూడా అధికారులు గుర్తించారు. ఎంఆర్ ప్రాపర్టీలో ఎక్కువ క్లాస్ కూడా కోనేరు ప్రసాద్ తయారు అవన్నీ కూడా నిర్ణయాల కోసం ఈ నేపథ్యంలో పోలీస్ ప్రశాసన సిబిఐ అధికారులు కోర్టులో హాజరుపడుతున్నారు. ఓకే, థ్యాంక్ యూ కమల్. కాబట్టి రేపు పొద్దున కోర్టులో హాజరుపరుస్తారు కోనేరు ప్రసాద్ని. ఆయన ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో కీలకమైన వ్యక్తిగా సిబిఐ ఆయన భావించింది. ఇప్పుడు వల్ల రామయ్య గారు ఉన్నారు తిరుపతి నుంచి లైవ్ లో మనతో చర్చలో పాల్గొనడానికి. రామయ్య గారు, ఎంఆర్ కేసుకు సంబంధించి మీ పార్టీ కూడా సంబంధం ఉన్నది అని చెప్పి మొదటి నుంచి కూడా ఆరోపణలు. ఎందుకంటే చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడే ఎంఆర్ ఇక్కడికి హైదరాబాద్ తీసుకొచ్చారు. ఆ తీసుకొచ్చిన వ్యక్తి కోనేరు ప్రసాద్, ఆయన ద్వారానే ఈ కంపెనీ ఇక్కడికి వచ్చింది. ఆ తర్వాత అక్కడ స్థలాలు చాలా మందికి అమ్మారు. అమ్మిన స్థలాల్లో అనేక మంది పార్టీ నాయకులు కూడా అక్కడ స్థలాలు ఉన్నాయి. 5,000 రూపాయలు గజానికి అమ్మినట్టుగా డాక్యుమెంట్లో రాశారు. కానీ మిగతా వాస్తవానికి 50,000 రూపాయలకు అమ్మారు. 45,000 రూపాయలు బ్లాక్ మనీ ఇచ్చారు. అది కోనేరు ప్రసాద్ సంబంధించినటువంటి కంపెనీకి. ఆయన ద్వారా ఇతరులకు మళ్ళీ అవి మళ్లింపబడ్డాయి అనేది ప్రధానమైన ఆరోపణ అండి. ఎంఆర్ కేసులో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అప్పుడు ఉన్నటువంటి వ్యక్తుల మీద కూడా, వాళ్ళ పాత్ర మీద కూడా విచారణ జరిగే అవకాశం ఉన్నదా లేదా చెప్పండి రామయ్య గారు. రమేష్ గారు మాట్లాడింది. అవును రామయ్య గారు. ఆ రమేష్ గారు మీరు అన్న మాటకి నేను ఏకీభవించట్లేదు. తెలుగుదేశం పార్టీకి ఎంఆర్ ప్రాపర్టీస్ కేసులో సంబంధం ఉంది అంటున్నారు. ఏమాత్రం లేదండి. ఎంఆర్ ప్రాపర్టీస్ వచ్చింది చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కరెక్టే. అప్పుడు రేషియో ఎంత పెట్టారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ ఎంఆర్ ప్రాపర్టీస్, తర్వాత కోనేరు ప్రసాద్ గారు ఈ స్టైలిష్ హోమ్స్, తర్వాత ఆయన 100 ఫ్లాట్స్ అమ్ముకోవడానికి ఆయనకు పర్మిషన్ కానీ, 5,000 రూపాయలకు యాప్ అమ్ముకోవడానికి పర్మిషన్ కానీ, ఇవన్నీ కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో జరిగినాయండి. ఈ అక్రమ లావాదేవీలన్నీ కూడా తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు జరగలేదండి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఈ ప్రభుత్వ షేర్ ని ఆయన చాలా తగ్గించి 6%కి తీసుకొచ్చిన ఘనత రాజశేఖర రెడ్డి గారిదండి. అందుకని ఈ లావాదేవీలో కానీ, ఈ జరిగిన అక్రమ మార్గాల్లో కానీ మొత్తము కూడా బాధ్యత వహించవలసింది కాంగ్రెస్ పార్టీ. ఆనాడు ఈ స్టైలిష్ హోమ్స్ కి వీటన్ని కూడా ఈ కోనేరు ప్రసాద్ అనే వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు ముద్దు పెట్టండి. రాజశేఖర రెడ్డి గారు మొట్టమొదటి నుంచి వాళ్ళ నాన్నగారు ఉన్నప్పటి నుంచి కూడా కోనేరు ప్రసాద్తో వాళ్ళకి ఆర్థిక లావాదేవీలు ఉన్నాయి. ఆయన వచ్చిన తర్వాత అడ్వాంటేజ్ తీసుకొని ఇతనుకి ఈ రకంగా లబ్ధి చేకూర్చేటట్లుగా రాజశేఖర రెడ్డి చేశారు కనుక అతను దానిలో బాధ్యత వహించాలి. తెలుగుదేశం పార్టీకి కానీ, నారా చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏమాత్రం సంబంధం లేదండి. క్లియర్ అండి. ఓకే రామయ్య గారు. అయితే మొత్తం ఎంఆర్ కేసు కూడా చివరికి జగన్ గారి మెడకే చుట్టుకుంటుంది అనేది వల్ల రామయ్య గారి అభిప్రాయం. ప్రభాకర్ రావు గారు, అంటే వెనకటికి ఎవరో తాటి చెట్టు ఎందుకు ఎక్కామంటే దూడ మెత్త కోసం. కోనేరు ప్రసాద్ గారు ఎక్కడి నుంచి వచ్చాడు, ఎవరి ద్వారా వచ్చాడు, ఏం చేశాడు, లోకం కోడైకి వస్తా ఉంది. మొత్తం అసలు ఏమీ తెలియనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి, చనిపోయినటువంటి రాజశేఖర రెడ్డి గారికి ఈ మొత్తాన్ని అంటగట్టి ఇప్పుడు ఆయన విచారిస్తే తెలుస్తుంది. అసలు మూలాల్లోకి వెళ్తే
బీజం ఎక్కడ ఎవరు విచారిస్తే చంద్రబాబు గారిని? కోనేరు ప్రసాద్ గారిని. కోనేరు ప్రసాద్ ఆయన ఎట్లా విచారిస్తారండి? రేపు రోజున కోర్టులో మనం ఇక్కడ దాన్ని టోటల్ గా ఈ హాఫ్ అన్ అవర్ లో అటు ఇటు నెట్టేయచ్చాము, కానీ వాస్తవాలు ఎక్కడికి పోవు కదా. ఈరోజు అక్కడి నుంచి అన్న చెప్తా ఉన్నాడు, అసలు మొత్తం ఆయనకి వాళ్ళ నాన్నతోటి సంబంధాలు ఉన్నాయట. అది ఎక్కడి నుంచి వచ్చాడు ఈ కోనేరు ప్రసాద్ గారు? ఎంఆర్ ప్రాపర్టీస్ ని డిజైన్ చేసింది ఎవరు? ఉన్నటువంటి ఆ స్థలాన్ని, ప్రభుత్వ స్థలాన్ని అప్పనంగా అప్పచెప్పింది ఎవరు? చంద్రబాబు నాయుడు గారు కదా. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నదా, తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. వచ్చిన క్రమంలో చంద్రబాబు నాయుడు గారి అక్రమాలని, అనవసరమైనటువంటి లావాదేవీల్ని, ప్రైవేటు వ్యక్తులకి అప్పనంగా ఇచ్చే విధానాన్ని, రేషియోను మార్చి ఒక రేషనలైజేషన్ తీసుకొచ్చింది రాజశేఖర రెడ్డి గారు. దాని ద్వారా అందరూ రాజశేఖర రెడ్డి గారు పెంచారు కదా ఆరోపణ. ఇప్పుడు పెంచారంటే అది కరెక్ట్, పర్ఫెక్ట్ గా ప్రభుత్వం ఎలా ఉండాలి, ప్రైవేట్ వ్యక్తులు ఎలా ఉండాలి అనే దానిలో తీసుకురావడం జరిగింది. పిల్లలు కొనుక్కుంది ఎవరు? ఈరోజు కాంగ్రెస్ లో ఉన్న పెద్దలు కానీ, తెలుగుదేశంలో ఉన్న పెద్దలు కానీ మీరు చెప్పినట్టుగా ఒక రేటు చూపించి ఇంకొక రేటు బ్లాక్ మనీకి అమ్మింది. ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు కదా. ఆయన కూడా ఒకటి అలా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం లేనటువంటి సబ్జెక్ట్ ని ఈ రోజు ప్రజల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తికి అంటగట్టి ఖచ్చితంగా ఏడవేరే మొత్తం జరిగిందని చెప్పే విధానం ఇది తప్పుడు పద్ధతి. ప్రజలు నమ్మటం లేదు. ఎన్నో సిబిఐ అరెస్ట్ చేశారు కదా. ఇంతకాలం అసలు ఆయన మావోడే అని రక్షించడానికి ప్రయత్నించిన మీ అందరూ కూడా ఇప్పుడు ఆయన ఈరోజు లోపలికి వెళ్ళిన తర్వాత అది ఎట్లాగో చెప్తారనుకోండి ఆయన చెప్పక తప్పదు రేపు సిబిఐకి. అయితే ఇంతకుముందు గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించి కూడా మీ పార్టీ వారు, ముఖ్యంగా జగన్ గారు, మాకేమి సంబంధం, ఆయన గురించి నన్ను ఎందుకు అడుగుతారని చెప్పి ఆ రోజు అన్నారండి. ఆ రోజే ఉన్నారు. ఒకసారి చూద్దాం జగన్ గారు ఢిల్లీలో. How is Janardhan Reddy connected to me? No, you need to have this one thing very clear. Just because Janardhan Reddy gets arrested, that doesn't mean that you people can come on to me. But because I am trying to tell you, each and every one present here, this is not right. This is below, this is underneath the belt. This is hitting somebody underneath the belt. No, you people have least of the ethics in you. Please ensure that you play the game right. Janardhan Reddy is arrested, you go talk to him. Go talk to BJP people. Go talk to somebody in that state. What has that got to do anything to do with me? Sir, please do. ఇది జగన్ గారు ఢిల్లీలో గాలి జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసిన రోజున విలేకరులు అడిగినప్పుడు ఆయన స్పందించిన విధానం, ఆయన ప్రధానంగా ఏమన్నారంటే, గాలి జనార్దన్ రెడ్డి అరెస్ట్ చేస్తే నన్ను ఎందుకు అడుగుతారు, ఆయనకు నాకు సంబంధం ఏంటి, ఆయన కర్ణాటక రాష్ట్రానికి చెందినవాడు, నేను ఏపీకి చెందినవాడిని, ఇది జర్నలిస్టులు నైతిక విలువలను పాటించడం లేదు అని కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు ఆ రోజున. కానీ ఇవాళ బీజేపీ వాళ్ళని అడగండి అన్నారు. యాక్చువల్గా ఆయన గాలి జనార్దన్ రెడ్డి గురించి బీజేపీ వాళ్ళని అడగండి నన్ను కాదు. ఇవాళ సిబిఐ గాలి జనార్దన్ రెడ్డి గారి కేసులో జగన్ గారికి ఎందుకు నోటీస్ ఇచ్చింది, అది సాక్షిగా ఇచ్చిందా, ఎందుకు ఇచ్చిందో ఇంకా తెలియదు అనుకోండి, కనుక్కుంటారు. ఇచ్చింది. There are two aspects. What Jagannath Reddy said at Delhi is 100% truth. ఎట్లా? ఆ రోజు నేను కూడా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారితో. ఆ రోజు నేను కూడా ఢిల్లీలో ఉన్నాను. నేషనల్ మీడియా మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ముందు, కోర్టు ముందు మొత్తం అందరూ వచ్చి మొత్తం ఉంది. అవును, గాలి జనార్దన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినట్టు కూడా తెలియదు. ఎందుకంటే ఆయన ఫ్లైట్ ఎక్కి వచ్చి మళ్ళా శరత్ పవార్ గారిని అపాయింట్మెంట్ కలవటానికి పోతున్న సందర్భంలో అందరూ సో వాట్ ఈస్ యువర్ రియాక్షన్ అని అడిగితే నార్మల్ గా ఏం చెప్తారు, వాట్ ఈస్ యువర్ రిలేషన్. గాలి జనార్దన్ రెడ్డి బిలాంగ్స్ టు బీజేపీ, ఈజ్ అన్ ఎక్స్-మినిస్టర్ దేర్ అండ్ బీజేపీ గవర్నమెంట్ ఈజ్ దేర్. సిబిఐ ఇస్ ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్. వాళ్ళని అడగండి, నన్ను ఎందుకు అడుగుతారు మీరు? దాంట్లో ఓకే సంబంధం లేదని అన్నారు కదా. ఇవాళ ఎందుకు మరి సిబిఐ అదే కేసులో జగన్ గారి కేసులో కాదని పిలిచింది? సార్ నేను ఒక అంశం మీకు చెప్తాను. ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డిని అరెస్ట్ చేస్తే, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారి బిజినెస్ లో ఎవరైనా పార్ట్నర్స్ గా చేరితే, పార్ట్నర్స్ మొత్తాన్ని పిలిచి వీళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చేస్తున్నారు, చేస్తున్నారు అందరూ పార్ట్నర్స్ మొత్తాన్ని. ఎక్కడి నుంచి వచ్చింది నీకు 1000 రూపాయలు, నువ్వు ఇచ్చిన చెక్కు అంటే దాన్ని ప్రూవ్ చేసుకోవాల్సింది జగన్, లేకపోతే పార్ట్నర్షిప్ తీసుకునేటువంటి వల్ల గాలి జనార్దన్ రెడ్డి గారి బిజినెస్ ఆయన కొంచెం సంపాదించుకుని ఉండవచ్చు, లేకపోతే అక్కడ ఉన్న బీజేపీ తోటి ఏమైనా సంబంధాలు అంటే చేసి ఉండొచ్చు. ఆయన అరెస్ట్ చేసినప్పుడు ఈయన అడిగే పద్ధతి
పరిస్థితి. మీరు ఎందుకు నన్ను అడుగుతున్నావు అంటే తప్పేంటి అసలు? రెండో అంశం. అయితే ఇంకొక లింక్ మీరు చెప్పొచ్చు. ఆ రోజు ఆయన అన్నాడు కాబట్టి ఈ రోజు ఎందుకు పిలిచారండి? సిబిఐ అనేక అంశాల మీద వెళ్ళేటప్పుడు అనేకమైన అంశాల మీద వెళ్ళేటప్పుడు గాలి జనార్దన్ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయి. ఓబులాపురం మైన్స్ లో వాళ్ళకి ఎక్కడికి సంబంధాలు ఉన్నాయి. మీరు ఇందాక ఆర్ఆర్ గోల్డ్ ఇందాక చెప్తా ఉన్నారు. అక్కడ పెట్టినటువంటి ఆ మనీకి, అక్కడ ఇచ్చినటువంటి కన్సల్టెన్సీకి, ఇక్కడ ఉన్నటువంటి రామకృష్ణారెడ్డి గారు ఇక్కడ సీఈఓ కదా, ఇదంతా చెప్పవచ్చు. ఇన్ని లింక్స్ ఎస్టాబ్లిష్ అయిన క్రమంలో ఒక సాక్షిగా రమ్మని అడగటం ఇది నేరం అవుతుందా? నేను అడుగుతున్నాను. సిబిఐ కేసు ఎప్పుడైతే కోర్టు గారు వచ్చిందో ఇవన్నీ కూడా మేము యాంటిసిపేట్ చేశాం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయడానికి రంగం సిద్ధమవుతుందని అసలు సిబిఐ అనక ముందే పత్రికల్లో రావటం, టీవీ న్యూస్ లో రావటం, ఆయన ప్రజల మధ్యలో సిబిఐ వాళ్ళ ఇంట్లో సోదరుడు ప్రజల మధ్య చాలా వివరణ ఇచ్చారు. ఓకే ఓకే శ్రీనివాసరావు గారు మీరు చెప్పండి. ఇవాళ కోనేరు ప్రసాద్ అరెస్ట్ ఒక ముఖ్యమైనటువంటి డెవలప్మెంట్ ఎంఆర్ కేసులో. తద్వారా బహుశా చాలా మందికి కూడా ఉన్న సంబంధాలు బహుశా ఆయన వెల్లడించాల్సి వస్తుంది సిబిఐ ముందు. మరొక పక్కన రేపు జగన్ గారిని సిబిఐ పిలిపించింది, ఆయన వెళ్తున్నారని కూడా వార్తలు వచ్చినాయి. వెళ్ళి ఆయన వివరణ ఇస్తారని కూడా. దీని పరిణామాలు ఎట్లా ఉండబోతున్నాయి? ఇప్పుడు 3 ప్రధాన రాజకీయ పక్షాల అధికార ప్రతినిధులు అనబడే వాళ్ళు చెప్పిన అభిప్రాయాలు అన్నాను. అపజయం అనేది ఒక అనాథ లాంటిది. అలానే ఒక కలంకితం అనండి, లేకపోతే మచ్చబడ్డ వాళ్ళని ఎవరు మా వాళ్ళని ఎవరు ఇప్పుడు ఒప్పుకోరు. ఇందాక నుంచి నేను వింటున్న సంభాషణ అంతా ఎలా ఉందంటే అతనితో మాకేం సంబంధం లేదు, అది ఎవరితో సంబంధం ఉన్నా కానీ మాకు సంబంధించిన మనిషి కాదనే పద్ధతిలో మాట్లాడుతున్నారు. పేరు చెప్పడం అనేది ఇప్పుడు మీరు చెప్తే వచ్చినాయి కనుక పెద్ద చెప్పాల్సిన లేదు. కోనేరు ప్రసాద్ గారు అండి, గాలి జనార్దన్ రెడ్డి గారు అండి, వాళ్ళు నిజమో అబద్ధం కానీ భవిష్యత్తులో పేరుతో ఎవరు ముద్దాయి ఎవరు కాదనేది అప్పటిదాకా వాళ్ళ మీద ఒక కళంకితమైనటువంటి ఒక ముద్ర పడిపోయింది. కాబట్టి ఇవాళ వాళ్ళు ఎవరికి పనికిరాని వాళ్ళ కిందనే లెక్క. ఏ పార్టీ కూడా ఇవాళ వాళ్ళని క్లెయిమ్ చేసుకొని మా వాళ్ళని చెప్పుకునే పరిస్థితి అయితే లేదు. కాబట్టి ఇందాక నుంచి మాట్లాడిన పద్ధతిని బట్టి మనకు ఇవాళ చూడాల్సింది ఏంటంటే మామూలుగా మనం ఆంధ్రకర్ కానండి, లేకపోతే జర్నలిస్ట్ కానండి, లేకపోతే శ్రేష్ఠ మన పాత్ర ఎంతవరకు అంటే దీంట్లో నిజాలు ఎంతవరకు ఉన్నాయి వస్తాయి. పేపర్లో రకరకాల వార్తలు వస్తున్నాయి, లేకపోతే ఇది జరుగుతుంది, అది జరగబోతుంది, అరెస్టులు జరగబోతున్నాయి అని చెప్పి. అలా కాకుండా సిబిఐ అనేది ఇలాంటి రాజకీయమైనటువంటి ఆరోపణలు వచ్చినప్పుడు, ఇలాంటి ప్రత్యేకించి ఆర్థిక నేరాలకు సంబంధించిన ఆరోపణలు వచ్చినప్పుడు ముందు ఇనిషియేట్ తీసుకుంటుంది రాజకీయ నాయకులు కాదు, వేరే వాళ్ళు కాదు, పార్టీలు కాదు, ముఖ్యంగా న్యాయస్థానాలు, సిబిఐ చొరవ మనకు కనబడుతుంది. ఓకే, ఆఫ్ లేట్ ఈ మధ్యకాలంలో మనం చూస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఏదో ఒకటి నిజంగా రాజకీయ పరమైనటువంటి ఉద్దేశాలు దురుద్దేశాలు ఏదన్నా కూడా మీరన్నట్టు వాళ్ళ కోనేరు ప్రసాద్ గారు అరెస్ట్ జరిగినట్టు ఇప్పుడే మనం ఇక్కడ కూర్చొని చూసాం. ఇలా ఒక్కొక్కళ్ళు ఇలా తులసిరెడ్డి గారు చెప్పినట్టు ప్రమేయం ఉన్న వాళ్ళ పేర్లు తెలుసుకొని దాంట్లో ఈ దర్యాప్తు క్రమంలో భాగంగా మరికొన్ని పేర్లు కూడా బయట రావచ్చు. అప్పటిదాకా దొరికితేనే దొంగలు అన్నట్టుగా దొరికేదాకా దొంగలు అనుకోవాలి. కానీ ఈ మొత్తం వ్యవహారంలో ఒక్క జగన్ గారికే మెడకే చుట్టుకుంటున్నాయి అనేటువంటి భావన ఎక్కువ ఉందండి. కానీ ప్రభుత్వం ద్వారా జరిగిన ఇవన్నీ కూడా ఎంఆర్ కానివ్వండి, నేతలు కానివ్వండి, లేకపోతే ఓఎన్సీతో ఒప్పందాలు కానివ్వండి, ప్రభుత్వ స్థాయిలో జరిగినాయి ఇవన్నీ కూడా. ప్రభుత్వ స్థాయిలో జరిగినప్పుడు సహజంగానే ప్రభుత్వంలో ఉన్న మిగతా వాళ్ళకి ఎవరికి సంబంధం లేదనే వాదన చెల్లుతుందా? సబ్బం హరి గారు ఇవాళ ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పరుడు అందరూ తెలుసు, కాంగ్రెస్ పార్టీ ఎంపీ అయినప్పటికీ సబ్బం హరి గారు ఇవాళ వైజాగ్ లో మాట్లాడారండి. ఒకసారి చూద్దాం ఆయన మాట్లాడారు. నేను మాట్లాడుతుంది తెర ముందు భాగవతం గురించి. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటూ ఏవైతే ఆయన భూములు ఎవరికైనా కేటాయించి జరుగుండుంటే కేబినెట్ సమిష్టి నిర్ణయం అది. రాజశేఖర రెడ్డి గారు ఎలా చేసినటువంటి భూముల పైన మాత్రమే సభాసంఘం వెయ్యాలనే ఆలోచన తప్పు. ఇది చంద్రబాబు నాయుడు పరిపాలించిన 9 ఏళ్లలో, రాజశేఖర రెడ్డి గారు పరిపాలించిన 5 సంవత్సరాల 3 నెలల్లో, వాసవి గారు పరిపాలించిన సంవత్సరం కూడా కలిపి ఖచ్చితంగా దాంట్లో ఎలాంటి అవకతవకలున్నా సభా సంఘం ముందు పెట్టి దోషులు ఎవరైనా తేల్చడం గురించి అభ్యంతరం లేదు. కానీ రాజశేఖర రెడ్డి గారిని దోషిగా నిలబెట్టాలని ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ వాళ్ళు, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం, వారందరికీ ఈ విషయాలన్నీ తెలుసు. 98లో ఆయనతో చేయలేనటువంటి వాళ్ళు, 2004 నుండి 2009 వరకు అధికారంలో ఉన్నటువంటి వారు, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి వారు కూడా. కాబట్టి రాజశేఖర రెడ్డి గారిని ఒక్కరినే దోషిగా చూపిస్తే ఇది నడవదు, చెల్లదు అని చెప్పి సబ్బం హరి గారు అన్నారు. వరలరామయ్య గారు మీరు విన్నారు, చంద్రబాబు నాయుడు కాలం నుంచి కూడా భూమికి సంబంధించి సభా సంఘం వేయండి.
చెప్పండి. జూపూడి గారు నేను చెప్పినంతా విని నేను చెప్పిన దానికి ఏం సమాధానం చెప్పలేదు ఆయన. నేనేమన్నాను, కోనేరు ప్రసాద్ ఎంఆర్ ప్రాపర్టీస్ స్టార్ట్ అయింది చంద్రబాబు గారి హయాంలో, కానీ అవినీతి అక్రమాలు స్టార్ట్ అయింది రాజశేఖర రెడ్డి హయాంలో అన్నాను నేను. దానికి సమాధానం చెప్పలేదు. తర్వాత జగన్ గారి గురించి మేము ఇప్పుడేం ప్రస్తావించాలి, ఆయన సాక్షిగా పిలిచారా, ఎక్విజ్డ్గా పిలిచారా? పొద్దున పేపర్లో చూసాము, సర్టన్ ఎక్విజేషన్స్ సిబిఐ హాస్ ప్రిపేర్డ్. ఆ ఎక్విజేషన్స్ కి ఆన్సర్ చేయడానికి ఈయన రమ్మని చెప్పినట్టుగా మనం ఒక ఇంగ్లీష్ పేపర్లో నేను చూశాను. ఎక్విజేషన్స్ కి ఆన్సర్ చేసామని ఏమంటామండి? సాక్షి అన్నదా? ఎక్విజేషన్ ఆన్సర్ చేసేవాడు ఎక్విజ్డ్ అవుతాడు. అతను లేదు ఎక్విజేషన్స్ అనే ఫాల్స్ అని తెలిస్తే అతను మళ్ళీ ఫ్రీ మ్యాన్ అవుతాడు. అందుకని జగన్ గారు సాక్షి అని, లేకపోతే జగన్ గారికి సంబంధం లేదని నేను అడుగుతున్నా. జూపూడి ప్రభాకర్ రావు గారు బ్రహ్మాండంగా డిఫెండ్ చేస్తున్నారు జగన్ గారిని. ఆర్ఆర్ గ్లోబల్ ఎక్కడిది, రెడ్ గోల్డ్ ఎక్కడిది? రెడ్ గోల్డ్కి ఆర్ఆర్ గ్లోబల్కి జగన్ గారికి సంబంధం లేదండి. సాక్షిలో పెట్టుబడులు ఈ 2 కంపెనీల నుంచి వచ్చినాయి. ఈ 2 కంపెనీలకి ఏ కంపెనీకి రానటువంటి డబ్బులు గాలి జనార్దన్ రెడ్డి ద్వారా రాలేదండి. కానీ రామయ్య గారు మొత్తం కూడా ఒక మాట అండి, రామయ్య గారు ఈ కంపెనీ రామయ్య గారు మొత్తం రూపాంతరం చెంది సాక్షిలో పెట్టుబడులకు వచ్చాయి. కానీ రామయ్య గారు మొత్తం కూడా మీరు జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్టర్. ఓకే చెప్పారు. ఇంతకుముందు రెడ్డి గారు కూడా వివరించారు వివరాలు. కూడా జగన్ కి సంబంధం లేదు, ఎలా పిలుస్తారు జగన్ అంటే జనం చూస్తుండేదండి. కానీ ఒక మాట అండి రామయ్య గారు వినాలి మీరు. ఓకే ఓఎంసీ సంబంధించి కొన్నిటికి సంబంధించి జగన్ గారికి పిలిచారు సిబిఐ, ఓకే. కానీ ఎంఆర్ కేసు ఇవన్నీ కూడా జగన్ గారికి ఎట్లా చూడతారు మీరు? ఇవన్నీ కూడా ప్రభుత్వ స్థాయిలో జరిగినాయి. ముఖ్యమంత్రిగా అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. జగన్ గారికి ఏమి సంబంధం లేదు వాటితోటి కదా. జగన్ గారి తండ్రి గారండి. జగన్ గారి తండ్రి ఆనాటి ముఖ్యమంత్రి. ఆయన చేసిన అవినీతి పనుల వల్లే రాష్ట్రానికి గట్టి పెట్టిందండి. కానీ ఆ కేసులో జగన్ గారికి సంబంధం లేదు. ఆ జగన్ ఎంఆర్ కేసులో నేనే తప్పు పట్టట్లేదు. ఓకే, అది ఇన్వెస్టిగేషన్ లో వస్తుంది ఆయన పాత్రలతో. జగన్ కాదండి, జగన్ గారి తండ్రి గారు ఆనాటి ముఖ్యమంత్రిగా రాష్ట్ర ఖజానాకి చేరవలసిన డబ్బుని కోనేరు ప్రసాద్ ఖజానాకి పంపించాడండి. కోనేరు ప్రసాద్ జేబులోకి రావడానికి కారకుడు ఎవరండి? రాజశేఖర రెడ్డి అండి. అందుకే అంటాను, రాజశేఖర రెడ్డి అనే వ్యక్తి చనిపోయాడు కాబట్టి బతుకుపోయాడండి, సేఫ్ అయ్యాడు. కానీ ఈ రోజున రాజశేఖర రెడ్డి బతుకుంటే ఈ 3 కేసుల్లో కూడా కాన్స్పిరసీలో అతను క్రిమినల్ ఉండేవాడండి. కానీ మీరు కూడా రామయ్య గారు మీరు కూడా క్రైమ్ అక్యూజ్డ్. ఓకే, అతను చచ్చిపోయి బతుకుపోయాడు. ఓకే రామయ్య గారు మీరు కూడా కాంగ్రెస్ నాయకుల్లాగానే మొత్తం నేరాలంతా కూడా రాజశేఖర రెడ్డి గారి మీద వ్యక్తిగతంగానే వేస్తున్నారా? మీరు కూడా అప్పటి ఆ ప్రభుత్వంలో పాల్గొన్న వాళ్ళ మీద ఎందుకని మీరు మాట్లాడలేదు? అప్పటి ప్రభుత్వం అండి, ప్రభుత్వమే రాజశేఖర రెడ్డి ప్రభుత్వం. ఇంకా ఎమ్మెల్యేల మాట విన్నాడండి, మంత్రుల మాట విన్నాడు ఆయన? పార్టీ అధినేత సోనియా గాంధీ గారి మాట విన్నాడండి? ఆయనే కదా సుప్రీం. ఓకే, కాబట్టి మీరు కూడా ఓకే ఆయన రాజశేఖర రెడ్డి గారు ఊహించాలి. ఎవరి మాట విన్నారు? మంత్రుల మాట విన్నారా? అధికారుల మాట విన్నారా? ఎలా పార్టీ అధినేత్రి సోనియా గాంధీ గారి మాట విన్నారా? ఎవరి మాట విన్నారండి? ఓకే, అతను చూస్తే కానీ రామయ్య గారు మీరే కదండి అధిష్టానం కూడా. ఓకే తులసిరెడ్డి గారు, మీరు ఎంత అంటే తెలుగుదేశం కూడా మీ సైడ్ మీద ఉంది. ఈ ఒక్క విషయంలో మాత్రం మీరు కలిసి ఒకే మాట మీద ఉన్నారనుకోవాలి. ఎందుకంటే మొత్తం నేరం అంతా కూడా రాజశేఖర రెడ్డి గారి మీదనే పెడుతున్నారు. అప్పుడు ముఖ్యమంత్రి మీద, తర్వాత వాళ్ళ అబ్బాయి మీద. అప్పుడంత ప్రభుత్వం ఉన్నది, ఎంత పెద్ద వ్యవస్థ ఉన్నది. ఈ వ్యవస్థలో ఎవరికి సంబంధం లేదా? ఈ ప్రభుత్వంలో మంత్రులకు సంబంధం లేదా? ఇవాళ బొత్స గారు కూడా దాని గురించి మాట్లాడితేనే దానికి రియాక్షన్ గా కుమారి గారు వైజాగ్ లో మళ్ళీ ఆ మాట మాట్లాడాల్సి వచ్చింది. ఆయన ఒక్కడి మీద పెట్టడం వల్ల ప్రజల్లో కనీసం అది కన్విన్సింగ్ గా ఉంటుందా? సభా సంఘమే వేయలేదు, టర్మ్స్ ఆఫ్ రిఫరెన్సే రాలేదు, ఆలు లేదు, చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు. ఇంకా సభా సంఘం లేదు, టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ రాలేదు. దాంట్లో ఏ నుండి ఇప్పటి వరకు ఏమని చెప్పేసి ఏమి రాకుండా ఊరిక విభాగాలతో ఇది ఒక వేసిన తర్వాత టర్మ్స్ ఆఫ్ రెఫరెన్స్ చూసిన తర్వాత డిస్కస్ చేసే అర్థం ఉంది. తర్వాత న్యాచురల్ గా సంఘం కమిటీ వేసినప్పుడు ఆ కమిటీలో
చర్చల్లో రకరకాల ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది. ఓకే. కాబట్టి దానికి సంబంధించింది అది. ఓకే. ఇక రెండవది, ఎప్పుడు ఆరోపణలు వస్తానని నేరస్తులు కాదు, నేను నిజమని చెప్తున్నాను. ఈవెన్ కనిమొలి విషయంలో కానీ, రాజా విషయంలో కానీ, లేకుంటే సురేష్ కల్మాల్ విషయంలో కానీ, ఇది జగన్ విషయంలో కానీ, లేకుంటే ఈ సత్యం రామలింగరావు విషయంలో కానీ, వీళ్ళందరూ వచ్చేసి స్టిల్ ఇప్పటి వరకు నేరస్తులు కాదు. ఇది వాళ్ళ మీద ఆరోపణలు వచ్చాయి, ఆరోపణల మీద ఎంక్వైరీ జరుగుతూ ఉంది. కాబట్టి ఇప్పుడు అండర్ ట్రయల్స్ ఉంటాయి కోర్టులో, క్రిమినల్ కేసుల్లో కూడా వాళ్ళు నేరస్తులు కాదు. కాబట్టి మనము ఇది ఒక ప్రొసీజర్, మన ప్రొసీజర్లో భాగంగా ఇప్పుడు ఎంక్వైరీ జరుగుతూ ఉంది, ఆరోపణలు వచ్చాయి కాబట్టి ఆ ఎంక్వైరీలో వాళ్ళకి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్ మేరకు రేపు ఎవరైనా అడగచ్చు, ఉన్న కొద్ది ఇన్ఫర్మేషన్లో కూడా కొంతమంది రావచ్చు. కాబట్టి మనం ఇప్పుడే ఎవరి మీద కూడా, అది చంద్రబాబు నాయుడు కానీ, రాజశేఖర రెడ్డి మీద కానీ, జగన్ మీద కానీ, కోనేరు ప్రసాద్ మీద కానీ, ఇది వాళ్ళ వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మేరకు చట్ట పరిధిలో చట్టం తన పని తాను చేస్తూ ఉంది. స్టిల్ వీళ్ళందరూ కూడా వచ్చేసి ఇప్పటి వరకు నేరస్తులు కాదు. ఓకే. దీన్ని మనము రాజకీయంగా ఒకరి మీద అప్పర్ హ్యాండ్ కావాలని చెప్పేసి ఇది ఆల్రెడీ వచ్చేసి ఆ కోర్టుల కన్నా ముందు మనమే జడ్జిమెంట్ ఇచ్చేసి అందరి మీద ఒకరికో దుమ్ము పోసుకొని మొత్తం నేరస్తులు అనే ఒక పిక్చర్ ఇస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు, ఎవరి మీదైనా కానీ. ఇది ఒక ఆరోపణలకు విచారం జరుగుతూ ఉంది. విచారంలో ఏంటో ఇప్పుడు చూద్దాం. సిబిఐ ఛార్జ్ షీట్ వేసిన తర్వాత కూడా మళ్ళీ అగైన్ వచ్చేసి కోర్టులో మళ్ళీ ఆర్గ్యుమెంట్స్, కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి. ఓకే. అంటే ఇది చాలా ప్రముఖమైన వ్యక్తి ఇందులో ఉన్నారు కాబట్టి సహజంగానే దీనిలో ప్రతి పరిణామం కూడా చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తారండి. సమానం లేదు. దీంతో పాటుగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న మంత్రులకి ముఖ్యమంత్రి గారికి పొసగడం లేదా, మంత్రివర్గం అంతా సమిష్టి బాధ్యత ఉండాలి. ఆ సమిష్టి బాధ్యత ఏమైపోయింది? వచ్చిన బ్రేక్ తర్వాత మాట్లాడదాం.